మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇద్దరు నేతల పంచాయతీలు పార్టీకి తలనొప్పిగా తయారయ్యాయి. వెలిచాల రాజేందర్ రావు వ్యవహారంపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహంతో ఉన్నారా? ఇద్దరి మధ్య ఎక్కడ తేడా కొట్టింది? నేతల తీరుతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొందా? కొత్త సమీకరణాలతో కరీంనగర్ కాంగ్రెస్లో వెలిచాల ఒంటరయ్యారా? వాచ్ దిస్ స్టోరీ. అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు, గ్రూపులు లేని కాంగ్రెస్ని ఊహించలేము. ఇవాళ కలిసి ఉన్న నేతలు రేపు విడిపోయి తిట్టుకుంటారు. వేరువేరుగా ఉన్న నేతలు కలిసిపోతూ ఉంటారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి ఒకరినొకరు ఎత్తి చూపుకోవడం, దెప్పి పొడుచుకోవడం మానరు. పార్టీ ఎలా పోయినా పర్వాలేదు, తమ పంతాల్ని నెగ్గించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. వర్గ విభేదాలు హస్తం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయి. ఎవరి వైపు ఉండాలో తెలియక క్యాడర్ను తికమక పెడుతూ అయోమయానికి గురిచేస్తున్నాయి. కరీంనగర్ కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితే ఉంది. వర్గపోరు మళ్లీ మొదలైంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత నెల రోజులుగా హస్తం పార్టీలో నిశ్శబ్ద వాతావరణం ఉందనుకుంటున్న సమయంలో నేతల మధ్య మరోసారి వివాదాలు తలెత్తాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇక్కడ మున్సిపల్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోలేకపోయింది. ఇష్టం వచ్చినట్లుగా టికెట్ల కేటాయింపుతోనే కరీంనగర్ నగరపాలక సంస్థలో హస్తం పార్టీ జెండా ఎగరలేదన్నది కొందరి వాదన. నేతల మధ్య ఉన్న స్పర్ధలతోనే కరీంనగర్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది. ఇక్కడున్న 66 డివిజన్లలో కేవలం 14 స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీనిపైన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అది సద్దుమడిగిందని అనుకునేలోపే కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలపై వివాదం తలెత్తింది. దీనిపై తనకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదన్నది పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు వాదన. తనకు తెలియకుండా పొన్నం ప్రభాకర్ ఎలా పర్యటిస్తారని ఈ నేత అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గం కూడా గుర్రుగానే ఉంది. మినిస్టర్కి పార్టీ ఇన్ఛార్జ్ గౌరవం ఇవ్వడం లేదని పొన్నం వర్గం మండిపడుతోంది. ఇదే సమయంలో ఈ నేత విషయంలో పొన్నం ప్రభాకర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్లో డంప్ యార్డ్ను పరిశీలించినప్పుడు పొన్నం ప్రభాకర్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావుకు సమాచారం ఇవ్వలేదు. అధికారులతో, పార్టీ ముఖ్య నేతలతో కలిసి వెళ్లారు. దీంతో పాటు కరీంనగర్ పార్టీ వ్యవహారాలను కూడా పొన్నం ప్రభాకర్ తనకు అనుసంధానంలోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే సమయంలో గతంలో అంటీ ముట్టనట్లుగా ఉన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని తన వైపు తిప్పుకుంటున్నారు మంత్రి. కరీంనగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు అందరినీ ఆహ్వానించిన పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజేంద్రరావును పిలవలేదు. ఇది వెలిచాలకు మింగుడుపడని పరిణామంగా మారింది. పొన్నం ప్రభాకర్ వ్యవహారానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా తోడయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్లతో ఇటీవల భేటీ అయిన నరేందర్ రెడ్డి అభివృద్ధి పనులకు సుడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇందుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఇది కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజేంద్రరావుకు ఆగ్రహం తెప్పించిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తనకు ఏ సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మంత్రి పొన్నం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తీరుపై వెలిచాల ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యంతోనూ వెలిచాల రాజేంద్రరావు అంటి ముట్టనట్లే ఉంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో ఎలాగూ ముందు నుంచి పెద్దగా సఖ్యత లేదు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ కూడా పొన్నం ప్రభాకర్ వర్గంతోనే ఉండిపోయారు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు పార్టీలో ఒంటరయ్యారు. ఒకప్పుడు పొన్నం ప్రభాకర్తో సన్నిహితంగానే ఉన్న రాజేంద్రరావు ఇప్పుడు మంత్రిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీపీసీసీకి ఫిర్యాదు చేయాలని రాజేంద్రరావు వర్గం నిర్ణయించింది. మొత్తానికి కరీంనగర్లో కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ పంచాయతీని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో చూడాలి.